హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాబంధనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, చూశారు కదా, ఇస్రో వాళ్ళు రామసేతుని కనుక్కున్నారు. ఇస్రో వాళ్ళు రామసేతుని కనుక్కున్నటువంటి ఆ విషయాన్ని ఏబిఎన్ వాళ్ళు ప్రచురించారు. అయితే ఇస్రో వాళ్ళు కనుక్కున్నటువంటి రామసేతు ఎంత పొడవు ఉందంటే సుమారుగా 30 కిలోమీటర్లు. ఓకేనా? అయితే ఇస్రో వాళ్ళు కనుక్కున్న రామసేతు వాస్తవమా, లేకపోతే రామాయణం చెప్పే రామసేతు వాస్తవమా? ఇస్రో వాళ్ళు కనుక్కున్నటువంటి రామసేతు వాస్తవం అయితే, రామాయణంలో చెప్పబడిన రామసేతు యొక్క వాస్తవం ఎంత? ఇస్రో వాళ్ళు కనుక్కున్నటువంటి 30 కిలోమీటర్లు ఉన్నటువంటి రామసేతు నిజమైతే, వాస్తవమైతే, సత్యమైతే, రామాయణంలో చెప్పబడిన రామసేతు అబద్ధమా? ఈ రామాయణంలో రాయబడినటువంటి, లేకపోతే రామాయణంలో రాముడు అలాగే వానర సైన్యము కట్టినటువంటి రామసేతు బూటకమా? ఏది వాస్తవం? ఇస్రో వాళ్ళు కనుక్కున్న రామసేతు వాస్తవమా, రామాయణం చెప్పే రామసేతు వాస్తవమా? ఏది వాస్తవం? ప్రజలు మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎవరిని కూడా కించపరచాలని కాదు, అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని నేను మాట్లాడుతున్నాను. ఈ రామాయణంలో ఇది శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు రాసినటువంటి, లేకపోతే అనువదించినటువంటి రామాయణం. ఈ రామాయణంలో యుద్ధకాండం మనం చూస్తే 22వ సర్గంలో ఏం రాయబడిందో తెలుసా? మీకు స్క్రీన్ మీద పెడతాను, చూడండి. రామాయణంలో ఈ రామసేతును ఎన్ని దినాల్లో కట్టారు అనేది మనం ఆలోచన చేస్తే, ఈ రామాయణంలో రామసేతువును 5 దినాల్లో కట్టారు. రామాయణంలో రామసేతును ఎన్ని యోజనాలు కట్టారు అంటే, రామాయణంలో ఉన్న రామసేతును 100 యోజనాలు కట్టారు. ఎలా కట్టారు, ఒక్కొక్క రోజుకి ఎన్ని యోజనాలు కట్టారు అనేది మనం ఆలోచన చేస్తే, చూడండి. తొందరపడుచున్న ఉత్సాహవంతులైన ఏనుగులతో సమానులైన వానరులు మొదటి దినమందు 14 యోజనములు సేతువులు నిర్మించింది. మొదటి రోజు 14 యోజనాల సేతువులు నిర్మించారు. అదే విధంగా రెండవ రోజు 20 యోజనముల సేతువు నిర్మించారు. రెండవ రోజు 20 యోజనాలు సేతువు నిర్మించారు. అట్లే మూడవ దినమున తొందరపడుచు సముద్రంలో 21 యోజనముల సేతువును నిర్మించారు. మూడవ దినాలో 21 యోజనాలు సేతువు నిర్మించారు. నాలుగవ దినమున ఇంకను 22 యోజనముల సేతువును కట్టరి. నాలుగవ రోజు 22 యోజనాల సేతువును కట్టారు. ఐదవ రోజు సముద్రపు అవతల ఒడ్డును చేరినట్లు 23 యోజనములు సేతువును కట్టరి. 23 యోజనాలు 5వ దినాన కట్టారు. విశ్వకర్మ కుమారుడు బలవంతుడు శ్రీమంతుడు అయిన ఆ నలుడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడో అట్లే సముద్రము మీద సేతువు బంధించెను. ఇంకా కింద మనం చూస్తే, నలుడు నిర్మించిన ఆ సేతువు 10 యోజనములు వెడల్పు, 100 యోజనములు పొడవు ఉండెను అని వ్రాయబడింది. ఈ రామాయణంలో ఉన్నటువంటి రాముడు వానరులు కట్టినటువంటి రామాయణంలో ఉన్నటువంటి రామసేతు ఎన్ని యోజనములు అంటే 100 యోజనములు పొడవు, 10 యోజనములు వెడల్పు. ఇస్రో కనుక్కున్నటువంటి 30 కిలోమీటర్లు ఉన్నటువంటి రామసేతు వాస్తవమా, 100 యోజనాలు ఉన్నటువంటి రాముడు చేత వానరుల చేత నిర్మింపబడినటువంటి రామాయణం చెప్పినటువంటి రామసేతు వాస్తవమా? ఏది వాస్తవం? మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే విష్ణు పురాణంలో
మనం చూస్తే ఒక యోజనము లెక్కను మనం చూస్తే 14.63 కిలోమీటర్లు అని చెప్తుంది. అంటే 14 కిలోమీటర్లు సుమారుగా. అయితే ఈ యొక్క 14 కిలోమీటర్లు ఒక యోజనం అంటే ఇక్కడ 100 కిలోమీటర్లు 100 యోజనాలు కట్టబడింది ఈ రామసేతు రామాయణంలో. అంటే 1400 కిలోమీటర్లు ఉండాలి రామసేతు. రామాయణంలో కట్టబడిన రామసేతు ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? 1400 కిలోమీటర్లు ఉండాలి. మరి ఇస్రో వాళ్ళు కనుక్కున్న 30 కిలోమీటర్లు రామసేతుకి రామాయణంలో రాముడి చేత వానరుల చేత కట్టబడినటువంటి 1400 కిలోమీటర్లు ఉండవలసిన రామసేతుకి ఏమైనా లెక్క సరిపోతుందా? ఇస్రో అయితే 30 కిలోమీటర్లే, రామాయణ ప్రకారం రామసేతు 1400 కిలోమీటర్లు. మరి ఈ రెండింటికి పొంతన కుదురుతుందా? అంటే ఇస్రో ప్రజల్ని మాయ చేస్తుందా? ఇస్రో ప్రజల్ని గొర్రెలుగా చేస్తుందా? ఇస్రో ప్రజల్ని అమాయకులుగా చేస్తుందా? మోసం చేస్తుందా? ఒకసారి నా ప్రశ్న ఇస్రోకి. అలాగే రామాయణంలో ఉన్న రామసేతును నమ్మక ఇస్రోని నమ్ముతున్న ప్రజలు ఎంత అమాయకులో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అంటే రామాయణం మీద, రామాయణంలో రాయబడినటువంటి చెప్పబడినటువంటి రామసేతు మీద వీళ్ళకి నమ్మకం లేదు. రాముడు వానరులు కట్టినటువంటి రామసేతు 1400 కిలోమీటర్లు అంటే వీరు నమ్మకుండా ఇస్రో కనుక్కున్న రామసేతే నిజమైనది అని వీరు అంటున్నారంటే రామాయణం శుద్ధ తప్పు. రామాయణంలో రాముడు వానరులు కట్టినటువంటి రామసేతు అది అబద్ధము, బూటకము అని చెప్తున్నారు మీరు. ఒకవేళ రామాయణంలో కట్టబడిన రామసేతే కరెక్ట్ అంటే ఇస్రో కట్టినది తప్పు అని ఒప్పుకోక తప్పదు. లేకపోతే ఇస్రో కనుగొన్నటువంటి 30 కిలోమీటర్ల రామసేతు కరెక్ట్ అనుకుంటే రామాయణంలో చెప్పబడిన ఆ యొక్క 100 యోజనాలు ఉన్నటువంటి రామసేతు తప్పు, అది కల్పితము, అది అబద్ధము అని చెప్పక తప్పదు. మరి ఏది వాస్తవమో మీరే కామెంట్ చేయండి, మీరే నిర్ణయం తీసుకోండి. ఎవరిని నేను మభ్య పెట్టడానికి రాలేదు, ఉన్న వాస్తవాన్ని తెలియపరచడానికి వచ్చాను. కనుక జ్ఞానంతో ఆలోచించి గొర్రెలుగా జీవించకుండా, అమాయక ప్రజలుగా జీవించకుండా, ఎవరో చెప్పింది వినేయకుండా, సంకలు గుద్దుకోకుండా, సంతోషించకుండా చదివి తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడి మనం దీవించుకున్నాక. ఆమేన్.